హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఇండికేటర్ గురు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మనకి ఎంత పర్ఫెక్ట్గా మనకి మార్నింగే మన కన్ఫర్మేషన్ ఇండికేటర్ కాల్ బై 5 మినిట్స్లో ఉన్నాం. 3 మినిట్స్లో కూడా అంతే. సో మీరు చెక్ చేసుకోవచ్చు. సో 5 మినిట్స్లో మనకి ఎంట్రీ ట్రిగ్గర్ అయింది. సో మన బ్యాంక్ నిఫ్టీలో మన ఆప్షన్ చార్ట్కి వచ్చేస్తాం. సో చూడండి ఫ్రెండ్స్, మన కాల్ సైడ్ మన లెవెల్ ఏముందో చూస్తాం. సో మనకి ఈ లెవెల్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి ఇచ్చేసిందో. ఈ లెవెల్ మనకి ఈ లెవెల్‌లో మనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే, సో చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి ఆల్రెడీ ఇండికేషన్ ఇస్తా ఉంటది. ఈ లెవెల్ ఇండికేటర్‌లో మనకేం చేస్తదంటే, ఇండికేషన్ ఇస్తా ఉంటది చూడండి. మనం ఈడ ఎంట్రీ ఈ ఏరియాలో మనం ఎంట్రీ తీసుకున్నా గానీ, ఇక్కడ చూడండి. ఇది మొత్తం ఇండికేషన్ ఇచ్చేసింది. ఇక్కడ ఇచ్చేసింది. ఈడ ఎంట్రీ తీసుకున్నా గానీ చూడండి, మనకి లెవెల్ ఇండికేటర్ ఇస్తూనే ఉంది. సో మనకి ఈడ ఇండికేషన్ ఏంది? డౌన్ సైడ్ చూస్తుంది. అంటే ఏంది? మనకి పుట్ సైడ్ మనం ఎంట్రీ తీసుకోవడానికే కదా! బట్ ఏందంటే పుట్ సైడ్ మనం ఆపర్చునిటీ తీసుకోవాలంటే మనం మెయిన్ చార్ట్‌లోకి వెళ్ళిపోతాం మళ్ళీ. మెయిన్ చార్ట్‌లో ఏముంది? మళ్ళీ మనకి పుట్ బై ఇచ్చేసింది. సో మెయిన్ చార్ట్‌లో మనకి పుట్ బై ఇచ్చేసింది. మనకి ఇక్కడ ఇండికేషన్ ఇస్తూ ఉంది. బట్ మన లెవెల్ వచ్చేసి ఇక్కడ ఉంది. సో చూడండి, మన లెవెల్ ఏడుంది. మన లెవెల్ ఇక్కడ ఒక క్యాండిల్ చూడండి, మనకి ఇక్కడ ఎంటర్ ట్రిగ్గర్ అయినా గానీ మనకి ఆల్మోస్ట్ ఆల్ ఏంది, మళ్ళీ ఇదంతా ఈ సైడ్ వేస్‌లోకి వెళ్ళిపోయింది ఇదంతా మార్కెట్ మొత్తం. చూడండి మనకి ఈ సైడ్ వేస్ అనుకోవచ్చు. సో మళ్ళీ మనం ఏం చేస్తాం? బ్యాంక్ నిఫ్టీ వెయిటింగ్ ఫర్ కాల్. కన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇది ఖచ్చితంగా. కన్ఫర్మేషను తర్వాత కాల్ బై. సో చూడండి, కన్ఫర్మేషన్ కాల్ బై. మనం ఇక్కడ ఆప్షన్స్‌లోకి వచ్చేసి చూడండి, మనకి ఈ ఈ కన్ ఇక్కడ ఇండికేషన్ ఇచ్చేసినాయి. ఈ 2 ఇండికేటర్లు చూడండి. ఇది మీరు ఇండికేటర్ చూడొచ్చు. ఇది కాల్ బై, పుట్ బై ఇది నేను చూపెడదామని చేసిన. సో చూడండి, ఇండికేషన్ ఇచ్చేసింది. ఈడ మన ట్రిగ్గర్ అయినా కానీ ఎంట్రీ మనం 288గా ట్రిగ్గర్ అయితే దా నెక్స్ట్ లెవెల్ కాడ మనం ఎస్ఎల్ పెట్టుకుంటాం. చూడండి, డాట్ టు డాట్ మనకి ఎంత పర్ఫెక్ట్గా ఇచ్చేసిందో. సో మనకి మళ్ళీ ఏం చేస్తాం? ఇక్కడ మనకు పుట్ సైడ్ కాల్ సైడ్ అయిపోయింది. మనకు పుట్ సైడ్ ఇచ్చేసింది. మన లెవెల్‌లో ఏమైనా పుట్ సైడ్ మన ఆపర్చునిటీ ఉందా ఏమో చూద్దాం. చూడండి, పుట్ సైడ్ మనకి ఇక్కడ ఆపర్చునిటీ ఇక్కడ ఇచ్చింది. బట్ మన ట్రిగ్గర్ మాత్రం ఇక్కడ నుంచి లెవెల్ టు లెవెల్. చూడండి, లెవెల్ టు లెవెల్ మళ్ళీ డాట్ టు డాట్ ఇచ్చేసింది. సో ఇది మనకి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్. సో ఇది తీసేస్తాను నేను. ఈ ఆప్షన్స్‌లో ఇది తీసేసి ఇది పెడదాం. కాల్ బై, పుట్ బై. హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో చూద్దాం ఇది. 5 మినిట్స్‌కి వెళ్ళిపోదాం దీన్ని. సో చూడండి ఫ్రెండ్స్, ఈ డిమాండ్ సప్లై జోన్స్ ఫ్రెండ్స్, ఇది ఇంత ఈ డిమాండ్ అండ్ సప్లై జోన్స్ మీరు చూడొచ్చు. సారీ, ఈ డిమాండ్ అండ్ సప్లై జోన్స్ ఫ్రెండ్స్ ఇదంతా. చూడండి, ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చేసింది కాల్ బై. మనం ఇలా కూడా చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మోస్ట్లీ నేను చెప్పేది ఏంటంటే, లెవెల్ టు లెవెల్ అయితేనే కొంచెం మనకి అక్యురేట్‌గా మనం చాలా పర్ఫెక్ట్‌గా తీసుకోవచ్చు. కొంచెం ఎక్కువ మోతాదులో ఇది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ మనకి ఇంకా నెక్స్ట్ ఏంది? నిఫ్టీ. సో నిఫ్టీ చూసుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ ఈరోజు మనకి కూడా మార్నింగే మనకి ఇది చూడండి, కన్ఫర్మేషన్ ఇండికేటర్ కాల్ బై. సో నిఫ్టీ ఎక్కడ ఉంది మనకి? సో ఇక్కడ నిఫ్టీ ఉంది. చూడండి మనకి నిఫ్టీ. చూడండి, నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూడండి, ఈ ఈ లెవెల్ కాడ నుంచి మనకి ఈ లెవెల్ టు లెవెల్ ఇచ్చేసింది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కానీ, లేదు మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కానీ ఇటు దాకా ఉండొచ్చు. లేదు మనకి నెక్స్ట్ ఎక్కడ ఆపర్చునిటీ ఉందో చూద్దాం. ఈడ ఈ లెవెల్కి ఇచ్చేసింది, కన్ఫర్మేషన్ ఇచ్చింది. మళ్ళీ కన్ఫర్మేషన్ ఇండికేటర్ ఇచ్చింది, పుట్ సైడ్ ఇచ్చింది. మనకి ఏమైనా పుట్ సైడ్ ఆపర్చునిటీ ఉందా చూడండి. ఎస్, పుట్ సైడ్ చూడండి. చూడండి, పుట్ సైడ్ ఇచ్చింది కానీ బట్ ఇది మనకి ఇక్కడ ఇండికేషన్ ఏంది, కిందికే చూపించింది. సో దీన్ని మనం పర్ఫెక్ట్గా మనం ఎంట్రీ తీసుకోలేం. సో మళ్ళీ మనకి ఏం ఆపర్చునిటీ వచ్చింది? కాల్ బై ఆపర్చునిటీ వచ్చింది. కాల్ బై వచ్చేసింది కాబట్టి మనం ఏం చేస్తాం? కాల్కి వెళ్ళిపోతాం. చూడండి ఫ్రెండ్స్, కాల్ బై ఇచ్చేసింది. మన కన్ఫర్మేషన్ సారీ, మన కన్ఫర్మేషన్ ఇండికేటర్ ఇచ్చేసింది. మన లెవెల్ ఉంది. మన ఈ ఇండికేషన్స్ కూడా సూపర్గా చూపిస్తుంది. సో మనం ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ నుంచి ఈ డాట్ టు డాట్ లెవెల్ చూసుకున్నాం. అక్కడ మరి మన టార్గెట్ ఏం పెద్దగా ఉండవలసిన అవసరం లేదు ఈ దాకా. సో చూడండి, నెక్స్ట్ ఏంది? ఈ ఇండికేషన్స్ అన్ని కింది చూపిస్తున్నాయి. కిందికి చూపిస్తున్నాయి అంటే ఏంది? యువతల మనకి కాల్ సైడ్ కింది చూపిస్తున్నాయి అంటే పుట్ సైడ్ లేస్తున్నట్టే కదా. సో మనం చూద్దాం. సో చూడండి,
పుట్ ఇచ్చేసింది. ఈడ కూడా చూడండి ర్యాలీ, ఇది ఇండికేషన్ కన్ఫర్మేషన్ ఇండికేటర్ లెవెల్, మనకి ఇదంతా జాతర ఇక మనకి ఈరోజు. సో ఇవాళ ఈరోజు కాలు రూపీస్ 2.4 రూపీస్ కాడ నుంచి 45 రూపీస్ వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. సో అది చాలా చాలా పర్ఫెక్ట్గా ఇచ్చింది. ఇది నిఫ్టీ ఇది. సరే ఇది కట్ చేద్దాం, లెవెల్ ఇండికేటర్ తీసేద్దాం, ఇది చూపిద్దామని చేసిన. చూడండి ఈ డిమాండ్ అండ్ సప్లై జోన్స్ ఆల్రెడీ మనకి ఎప్పుడు ఫామ్ అయినాయి, మొన్న ఈ డిమాండ్ కార్డ్స్ చూడండి ఈ నుంచే రివర్స్ అయిపోయింది. ఈ డిమాండ్ అండ్ సప్లై జోన్స్ ఆ విధంగా మనకు వర్కౌట్ అవుతుంది. సో అది కూడా నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకరోజు. ఇది ఫ్రెండ్స్. సో ఇది నిఫ్టీ అయిపోయింది. చాలామంది ఏంటంటే సెన్సెక్స్ అడుగుతారు. సెన్సెక్స్ ఏంది? సెన్సెక్స్ కూడా మన సెన్సెక్స్ అనేది ఏంటంటే ట్రేడింగ్ వ్యూలో ఓన్లీ ఆప్షన్స్ వరకు మనం ఇది చేస్తాం. చూడండి మనకి సెన్సెక్స్ మార్నింగ్ మనకి లెవెల్ టు లెవెల్ ఇచ్చేసింది మన కన్ఫర్మేషన్. కాకపోతే ఏంటంటే ఈ ఇండికేషన్స్ ఇవ్వలేదు. సో ఈ ఇండికేషన్స్ ఇవ్వలేదు కన్ఫర్మ్, కానీ లెవెల్ ఇచ్చేసింది. సో సరే అది మనం పక్కన పెడితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ ఇండికేషన్ ఇచ్చింది, కన్ఫర్మేషన్ ఇచ్చింది, మన లెవెల్ ఉంది. చూడండి ర్యాలీ. సో మనకి ఈ కిందికి మార్కెట్ అంతా కిందికి పడుతుంది అని చెప్పి మనకు ఒక ఇండికేషన్ ఇస్తూనే ఉంది. సో అంటే ఏంది, ఇక్కడ మన కాల్ సైడ్ ఇక్కడ కాల్ సైడ్ పుట్ సైడ్ పడిపోతుంది అంటే కాల్ పుట్ సైడ్ లేకుండా ఫ్రెండ్స్. చూడండి మనకి కన్ఫర్మేషన్ ఇండికేటర్ ఇచ్చింది, ఇది ఇచ్చింది పర్ఫెక్ట్గా ఎంట్రీ. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకొని కూర్చున్నా కానీ మనం ఈడి దాకా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఇచ్చింది అసలు. ఇది సెన్సెక్స్. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. సో మనం అప్డేట్ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Please join the Telegram and please subscribe the YouTube channel.